పల్నాడు జిల్లాలో 15 సంవత్సరాలుగా రాజకీయ దళారులు, ఎంఓ నేరస్తులు మరియు అలవాటు పడిన వైట్ కలర్ నేరస్తులతో కలిసి నిపుణులు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో నకిలీ పత్రాలను రూపొందించి ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు పంట రుణాలు మాఫీ ప్రకటించినప్పుడు ప్రాథమికంగా ఈ నేరం పల్నాడు జిల్లాలో జరిగిందని, తద్వారా ఇతర జిల్లాలకు విస్తరించిందని నివేదించబడిందని తెలిపారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 23, 24 తేదీలలో ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్లో జీడీసీసీ బ్యాంక్ నకిలీ పట్టాదార పాస్బుక్ పెట్టి 5 కోట్లు స్వాహా అనే వార్త ద్వారా ఈ నేరం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ కుట్రలో ఉన్న రాజకీయ నాయకులు మరియు నకిలీదారులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దీనిలో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ చేయగలుగుతున్నారంటే చివరికి ఈ ఫార్మర్ లోన్ అనేది వేవ్ అయిపోతాయి. సో ఫార్మర్ లోను సమ్ టైమ్స్ తర్వాత ఫార్మర్ లోన్ వేవ్ చేసేస్తారు కాబట్టి ఇది మళ్ళీ దీని గురించిన ఇష్యూ రావడానికి నా స్కోప్ తక్కువైన ధైర్యంతో పాటు ఇదిని ధైర్యంగా చేసుకుంటారు. ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ వెబ్లాండ్ నుంచి ఆ ఫేక్ సర్వే నంబర్ని కూడా తీసేస్తారు. కాకపోతే అక్కడ వెళ్ళి వెబ్లాండ్ లో చెక్ చేసినప్పుడు అడిషన్ డెలీషన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కంప్లీట్ గా రిమూవ్ చేయలేరు డేటాని. సో ఇదన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక 11 మెంబర్స్ ని మనం ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో అమౌంట్ 80% ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ కమ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు సిఇఓ లేకపోతే అదర్ డిజైన్ అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టికులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీంట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి, నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని జీడీసీసీ బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను జీడీసీసీ బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిలో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేశాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళు ఆధార్ నంబర్ తీసుకుంటారు, ఆధార్ నంబర్లో కానీ రిమైనింగ్ అన్నింటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని మార్చుతారు. ఇదిని మనము ఆ ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేస్తానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్ డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సెపరేట్ రూమ్లో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్కి దానికి సెపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిలో ఉన్న రోల్ మీరు చూస్తారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ వెబ్లాండ్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదార్ పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్లో లోన్ని క్రెడిట్ చేస్తూ ఏం చేస్తారు, బ్రాంచ్ మేనేజర్ జీడీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు, ఆ ఫేక్ ఫార్మర్కి ఇస్తారు.